హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ మమతా వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్న మా హస్బెండ్ బర్త్డే ఉండే. ఆ రోజు నేను ఆయనకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ ఇద్దామని అనుకున్నా. ఇక అందుకని ఆయనకి పాపం మార్నింగ్ నుండి అసలు విష్ చేయలే. నేను అసలు బర్త్డే విష్ చేయలే, వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టలే. ఆయన అయితే పాపం చాలా ఫీల్ అయ్యారట. నా బర్త్డే విష్ చేయలే, నా బర్త్డే మర్చిపోయిందా, అసలు ఎందుకు విష్ చేయలేదని చాలా బాధపడ్డారట. తర్వాత నాకు చెప్తుంటే నాకు చాలా పాపం బాధ అనిపించింది. అసలు ఎందుకు విష్ చేయలే, విష్ చేసి అయిపోతుండే కదా అని. ఇక సాయంత్రం అయితే ఇక విష్ చేసాక బర్త్డే సెలబ్రేషన్ బయట చేద్దాం అనుకున్నా, ట్యాంక్ బండ్ పైన చేయాలనుకున్నా. కానీ మళ్ళీ అనుకున్నా, మేము వాళ్ళ దూరం ఉంటామన్నమాట, వేరే దగ్గర ఉంటాం. మా అత్తమ్మ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. అందుకని వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనుకున్నా. ఇక అందుకనే ఆయనకు చెప్పకుండానే మనం మామూలుగా బయటకు వెళ్దామని చెప్పిన. ఇక మేము, మా పిల్లలు, మా అత్త వాళ్ళ కూతురు అందరం కలిసి అయితే బయలుదేరినాం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాం మా అత్త వాళ్ళ ఇంటికి. మధ్యలో ఆయన అడుగుతుండు, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు, ఇంటికి వెళ్తున్నామా, ఎక్కడ వెళ్తున్నామో నాకు చెప్పు అని అడుగుతుంటే కూడా నేను అసలు ఆయనకి చెప్పలేదు. ఏడికి సర్ప్రైజ్ అనుకుంటే తీసుకెళ్ళిన. ఇక పూర్తిగా ఇంటి దగ్గరకు వచ్చేసరికి, ఇంటికి వెళ్తున్నామా మనము, ఎందుకు మనకు చెప్పలేవు అదే అంటే, ఇక అప్పుడైనా చెప్పిన సర్ప్రైజ్ ఇద్దాం నీకు, మీ ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకుందాం మనం, నీ బర్త్డే పార్టీ అని చెప్పిన. మేము వెళ్ళేసరికి నైట్ 11 అయిపోయింది. ఇక మా అత్తమ్మ, మా బావ వాళ్ళందరూ పడుకోరు. వెళ్ళంగానే డోర్ కొట్టగానే డోర్ తీసి ఇక వాళ్ళు మేమందరం కలిసి మా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేద్దామని కేక్ తీసుకొచ్చినాక ఈ కేక్ అయితే రెడీ ఓపెన్ చేసినాము. పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది కేక్, చూడనీకి బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కేక్ తీసుకొచ్చి రెడీ చేసి దానిపైన క్యాండిల్ పెట్టి కట్ చేయించినాం మా ఆయనతోని. మా అత్తమ్మ ఆశీర్వాదం కూడా మా ఆయన తీసుకుండు. ఇక బర్త్డే కదా, కంపల్సరీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. మా హస్బెండ్ వాళ్ళకి డాడీ లేడు, మమ్మీ ఒకతో ఉంది. ఇక మా అత్తమ్మ కాళ్ళు అయితే మొక్కినాక కేక్ అయితే కటింగ్ చేసినాక ఇక మా అత్తమ్మకి తినిపించిన తర్వాత నేను మా హస్బెండ్కి తినిపించిన. బావ, మా అక్క, నా పిల్లలు, మా మరదలు అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నాకైతే ఇదైతే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆయన అన్ని బర్త్డేల కంటే ఈ బర్త్డే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ మా మమ్మీ వాళ్ళు, మా చెల్లెలు అందరూ ఉంటుండే. కానీ అందరూ ఇక లేకుండే. మా మమ్మీ ఏమో ఊరికి వెళ్ళింది, మా చెల్లెలు ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు. అందరూ ఎవరు లేకుండే ఆ రోజుగా. మేమేమో సెలబ్రేట్ చేసుకున్నాం. అయినా బాగుంది బర్త్డే. మీరు కూడా మీ హస్బెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, మీకు సెలబ్రేట్ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఆయన బర్త్డేలో అయితే చాలా హ్యాపీగా, అంటే చాలా మంచిగా అనిపించింది. కానీ పొద్దునుండి విష్ చేయలేదు కదా, ఒక్కటే అసలు బాధగా అనిపిస్తుంది. కానీ మిగతా అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి.